గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. నేను ఈరోజు పునుగులు వేస్తున్నానండి. సో ముందుగా నేనైతే ఈ కప్తో 3 cups ఆఫ్ రైస్ అయితే నానబెట్టుకున్నాను. సో 5 పొటాటోస్ అయితే ఇలా బాయిల్ వేసేసుకొని పీల్ వేసేసుకొని అయితే పెట్టుకున్నాను. సో ముందుగా ఇవైతే గ్రైండ్ చేద్దాము. చూడండి, పునుగుల కోసం అయితే నేనైతే బియ్యము పొటాటో ఇలా గ్రైండ్ చేసి స్మూత్గా గ్రైండ్ చేసేసి పెట్టుకున్నానండి. చాలా లూజ్ ఉండదు, చాలా గట్టిగా ఉండదు, నార్మల్గా ఈ కన్సిస్టెన్సీగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. నేను కాస్త తరిగి పెట్టుకున్న కొత్తిమీర తీసుకున్నాను. నెక్స్ట్ ఉల్లికాడలు, నేను స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నానండి. సో ఒక పెద్ద సైజ్ పచ్చిమిర్చి వేసేసుకొని నేను ఇట్లా చిన్నగా స్లైసెస్ తీసేసుకున్నాను. సో ఇవన్నీ వేసేద్దాము. దీంతోపాటు జీలకర్ర వేద్దాము. సో ఒక స్పూన్ఫుల్ ఆఫ్ జీలకర్ర కాస్త ఎక్కువనే వేస్తున్నాను నేను. సో నెక్స్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేద్దాము. ఈ పునుగులకు సరిపడా సాల్ట్ తీసేసుకుంటున్నాము. ఇప్పుడు ఇవన్నీ వేసేసి మంచిగా చక్కగా కలిపేద్దామండి. చూడండి, పునుగులకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి ఇలా ఈవెన్గా కలిపేసుకోవాలి. సో నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ముక్కుడు పెట్టేసి ఆయిల్ పెట్టేసేసి ఫ్రై చేయడమే. సో ఇది మాత్రం కలర్ రావండి, జస్ట్ నార్మల్ లైట్ గోల్డెన్ కలరే వస్తుంది. సో అలా రాగానే తీసేసుకోవాలి. సో ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడే ఆయిల్ అయితే వేడైంది, వేసేసుకుందాం పునుగులు. చూడండి, వేయగానే ఎంత చక్కగా పొంగుతున్నాయో చూడండి. నేనైతే ఇందులో సోడా మాత్రం ఏం వేయలేదు, పొటాటో వల్లనే ఇలా పొంగుతాయండి. ఆయిల్ అనేది మ్యాక్సిమం హీట్ ఉండాలి. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో.